హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి బియ్యం కడిగిన నీళ్లు, పచ్చి ఆవు పేడని రెండింటిని కలిపి మన మొక్కలకి ఎలా ఇవ్వాలి, వాటి వల్ల ఉపయోగాలేంటి, దీనితో ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోలర్ ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. నమస్తే, నేను మీ అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆవు పేడలో అనంత కోటి జీవులు ఉంటాయి. జీవము అంటే ప్రాణము, అంటే వీటిలో చాలా సూక్ష్మ జీవులు, మనకి కనిపించనివి మైక్రోబ్స్ ఉంటాయి. మనము వాటికి ఇష్టమైన అనుకూలమైన వాతావరణము, అవసరమైన ఆహారము ఇస్తే అవి వాటి క్వాంటిటీని రెండింతలు కానీ మూడింతలుగా కానీ మల్టిపుల్గా చేసుకుంటాయి. అలా చెయ్యటం మూలాన అవి మన మొక్కలకి ఆ నీళ్ళని మన మట్టిలో కానీ మొక్కల మీద కానీ స్ప్రేలాగా కానీ చేస్తే వాటి వల్ల కలిగే ఉపయోగాలు అంటే మట్టిలో వానపాములు ఉత్పత్తి, సూక్ష్మజీవులు ఉత్పత్తి ఎక్కువైతే వాటి వల్ల వచ్చే విసర్జాలు ఉంటాయి కదా, ఆ విసర్జాలు అనేవి మన మొక్కలకి బలంగా మారుతాయి. అలా బలంగా మారి మనకి కావాల్సిన ఈల్డింగ్ అనేది ఎక్కువగా ఇస్తాయి. అంటే ఒక మొక్కకి ఒక 10 కాయలు వచ్చే ప్లేస్లో ఒక 15 కాయలు అలాగా. మనము టెర్రస్ గార్డెన్ మీద చేస్తున్నాము కాబట్టి మన మొక్కలకి కావాల్సినవి ఈ కొంచెం మట్టిలోనే మనము అన్నీ ఇవ్వాలి. ఇస్తేనే సమపాలగా ఇస్తేనే అవి మనకి హార్వెస్ట్లు ఎక్కువ ఇస్తాయి. నీళ్ళ మీద అనుకో మనము ఏమీ ఇవ్వకపోయినా కానీ వాటికి కావలసిన ఆహారాన్ని అవే సంపాదించుకుంటాయి. మనం ఒక్క వాటర్ ఇస్తే సరిపోతుంది మొక్క ఎండిపోకుండా. కానీ మనం కుండీల్లో చేసేటప్పుడు చిన్న చిన్న కుండీల్లోనే మనము ఈల్డింగ్ అనేది రావాలి. ఆ కొంచెం మట్టిలోనే వేర్లు అనేవి ఎక్స్టెండ్ అయ్యి బలాన్ని తీసుకొని కాయలుగా మారాలి. అలాంటప్పుడు మనము వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నది ఇస్తే మనకి ఈల్డింగ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రెష్ కౌడంగుని మన మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వకూడదు. దీంట్లో నుంచి వామ్స్ వస్తాయి. ఆ వామ్స్ అనేది మన వేర్లని తినేస్తాయి, మొక్క అనేది చనిపోతుంది. అండ్ ఆల్సో ఈ కౌడంగులో నుంచి మనకి వేడి అనేది రిలీజ్ అవుతుంది. అవి మన ప్లాంట్స్ని తట్టుకోలేవు, ఫ్రెష్గా ఉన్నాయి. మనము మొక్కలకి ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు ఎండినవి కానీ లేదా ఎరువుగా తయారైనది మాత్రమే పేడని ఇవ్వాలి. అది ఆవుదైనా బఫెల్లోదైనా ఏదైనా కానీ మీకు ఎప్పుడైనా ఫ్రెష్గా కౌడంగ్ దొరికినట్లయితే మనము మన గార్డెన్లో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోలర్గా అనేది నేను ఈరోజు చెప్తానండి. దీనిని మనము 1 కేజీ పేడకి 10 లీటర్ల నీళ్ళలో మిక్స్ చేసుకోవాలి. అది ఎలా మిక్స్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ కొలతలు అనేవి కొంచెం డైల్యూషన్ ఎక్కువన్నా కావాలి కానీ తక్కువైతే అవ్వకూడదు. నేను ఇప్పుడు ఈ పేడని పెయింట్ బకెట్లోకి తీసుకుంటున్నాను. దీనిని మిక్స్ చేయకూడదు, డైరెక్ట్ దాంట్లో వేసి వాటర్ పెట్టాలి. నేను ఈ కవర్లో పేడని మొత్తాన్ని ఈ పెయింట్ బకెట్లోకి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీని నిండా వాటర్ అనేది పెట్టాలి. వాటర్ అనేది పెడుతున్నాను. వాటర్ పెట్టేసి ఒక 24 అవర్స్ దీన్ని నీడలో ఉంచాలి. ఎండలో ఉంచితే దీంట్లో ఉండే మనకు ఉపయోగపడే సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కలిపెట్టడం మూలన అది చాలా చిక్కంగా అయిపోతుంది. కొంచెం నీళ్లు ఇలా ఎత్తిపోసినట్లు పోస్తే అది ముద్దలాగా ఉండకుండా బాగా డైల్యూషన్ అవుతుంది. ఈ వాటర్ వచ్చి నేను ఆ కవర్ని క్లీన్ చేశాను. క్లీన్ చేశాక వచ్చినాయి, కానీ ఫ్రెష్ వేయకూడదు. ఇలా మనము 1 డే వీటిని ఇలాగే ఉంచాలి. నీడ ఉండే ప్లేస్లో ఉంచి ఆ తర్వాత మనము దీనిని మన మొక్కలకి ఉపయోగించుకోవాలి. ఇలా దీని పైదాకా వాటర్ వేసుకోవాలి. మనం దీంట్లో ఏం పిండిలు కలపట్లేదు, ఎండ కూడా పెట్టట్లేదు. డైరెక్ట్గా ఎలా మన మొక్కలకి యూజ్ చేయాలి అనే దాని గురించి మాత్రమే నేను చెప్తున్నానండి. మీకు దొరికితే దేశీయ కౌడంగునే ప్రిఫర్ చేయండి. నాకైతే ఇది దేశీయ కౌడంగే. నేను వాళ్ళని ఎక్స్పెషల్లీ మొక్కలకి అని అడిగితే బయట తిరిగే ఆవులది కాకుండా అక్కడ వాళ్ళ దగ్గర దూడలు అవి ఉంటాయి కదా కట్టేసినవి,
వాటివి తీసి ఇచ్చారు. పాజిబుల్ అయితే అలాగే చేయండి. లేకపోతే ఏది దొరికితే అది చేయండి. దీని మీద మనము ఒక మూత పెట్టేసుకోవాలి. మూత గానీ, ఏదైనా కవర్ కానీ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇలా దీనిని 24 గంటలు ఉంచాలి. నెక్స్ట్ డే మన మొక్కలకి నీళ్ళు ఇచ్చేటప్పుడు దీనిని డైల్యూషన్ చేసుకొని ఇవ్వాలి. ఒక రోజు తర్వాత ఈ మూత అనేది తీస్తున్నాను. ఈ మూత అనేది గట్టిగా ఉండే మూత పెట్టకూడదు. లైట్‌గా ఉండి గాలి దూరాలి. లేదంటే మీరు ఏదైనా గోతాం పట్ట అలా కూడా వెయ్యొచ్చు. అంతేకాని గట్టిగా టైట్‌గా చేస్తే దాంట్లో నుంచి వచ్చే గ్యాసెస్ వల్ల అది పొంగిపోతుంది. కుళ్ళు వాసన ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక రోజు తర్వాత ఈ 10 లీటర్ల వాటర్‌లో ఉన్నది ఈ కన్సిస్టెన్స్‌లో ఉంది. ఇది బియ్యం కడిగిన నీళ్ళండి. బియ్యం కడిగిన నీళ్ళు మనకి వస్తాయి కదా, రోజు వచ్చేవి. నేను ఇలాగా 5 లీటర్స్ బకెట్లోకి కలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ కడిగిన నీళ్ళు వాటిని నేను ఎప్పుడు నిండితే అప్పుడు పైకి తీసుకొచ్చి మన మొక్కలకి పోస్తాను. ఇవి ఆల్మోస్ట్ 3 రోజులు పట్టింది నాకు ఈ బకెటే నిండడానికి. ఫస్ట్ రోజు కుళ్ళిపోయి ఉంటాయి కదా, ఫెర్మెంట్ అయి ఉంటాయి కదా, మళ్ళీ దానిలో సెకండ్ రోజు కలిపాను. సెకండ్ రోజు తర్వాత ఇవి థర్డ్ డేవి, అంటే 3 రోజుల బియ్యం కడిగిన నీళ్ళు. ఇది ఒక రోజు 24 గంటలు నానబెట్టిన ఆవు పేడ, పచ్చి ఆవు పేడ. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్న దానిని మనము డైల్యూషన్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలి. డైరెక్ట్గా అయితే ఇవ్వకూడదు. ఇక్కడ ప్లెయిన్ వాటర్ తీసుకొని ఉన్నానండి. దీంట్లో ఫ్రెష్ ఆవు పేడ ఒక మగ్ పోస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్ళు కూడా పోస్తున్నాను. ఇలా పోసిన తర్వాత మనము ఇవి మొక్కలకి ఇచ్చుకోవాలి. ఆ కన్సిస్టెన్సీలో ఇస్తే మొక్కలు కుళ్ళిపోతాయండి. డైల్యూషన్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువైతే అవ్వకూడదు. ఒక స్ప్రేయర్ బాటిల్తో స్ప్రే చేస్తున్నానండి. మీ దగ్గర స్ప్రేయర్ బాటిల్ ఉంటే సరే ఉంది, ఏదైనా బాటిల్కి హోల్స్ చేసుకొని మన గార్డెన్ మొత్తం ఫస్ట్ స్ప్రే చేయండి. ఇప్పుడైతే మాకు ఎండలు విపరీతంగా ఉన్నాయండి. మీకు ఎలా ఉన్నాయో నాకైతే తెలీదు. మా మొక్కలన్నీ వాడిపోయినట్లు ఉన్నాయి. ఫస్ట్ ఉన్నా లేకపోయినా అన్నిటికీ స్ప్రే చేయండి. నాది చిన్న గార్డెనే కాబట్టి నేను స్ప్రే బాటిల్తో మేనేజ్ చేస్తున్నానండి. మీకు పెద్ద గార్డెన్ అయితే మాత్రం స్ప్రేయర్ బాటిల్ యూజ్ చేయండి. నాకు ఈ చిన్న బాటిలే సరిపోతుంది. ఏదైనా అడ్డం పడితే మాత్రం స్ప్రే సరిగ్గా రాదు. నాకు ఇది ఈజీ అనిపిస్తుంది. నేను అన్ని మొక్కలకి ఇస్తున్నా. ఎందుకు అంటే ఫస్ట్ వచ్చాక మనం కంట్రోల్ చేయటం కంటే రాకముందే కంట్రోల్ చేయటం బెటర్ కదా. ఇక్కడ మిల్లీ బగ్స్ ఎక్కువ ఉన్నాయండి. దీనికి కానీ స్ప్రే చేసాము అంటే ఈ స్మెల్కే సొగం అసలుకి దూరంగా వెళ్ళిపోతాయి. బియ్యం కడిగిన నీళ్ళలో అనేది మైక్రో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉంటాయి. అవి మట్టిని సారవంతం చేస్తాయి. ప్లస్ మనకి ఇంకా ఏం చేస్తాయి అంటే మన మట్టి గుల్లగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. బియ్యం కడిగిన నీళ్ళు మనం వేసే కిచెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, కిచెన్ వేస్టేజ్ని కూడా బ్రేక్ డౌన్ చేయడానికి, ఫాస్ట్గా బ్రేక్ డౌన్ చేయడానికి, అంటే ఎర్రగడ్డ తొక్కులు అవన్నీ ఫాస్ట్గా బ్రేక్ డౌన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన ఈ ఆవు పేడలో ఏమో వానపాములు ఇంక్రీజ్ చేస్తాయి. ఆ వానపాములు పైకి కిందకి తిరిగి మనకి వాటి విసర్జాల వల్ల మన మట్టికి బలం అవుతుంది. బియ్యం కడిగిన నీళ్ళలో ఏమో మనకు మైక్రో న్యూట్రిషన్స్ ఎక్కువ ఉండటం వల్ల మట్టి గుల్లగా తయారవుతుంది. రెండిటిని మనము స్ప్రేలా చేసిన ఉపయోగమే, ప్లస్ మనకి ఏదైనా మట్టిలో కలిపేసేసినా కానీ వాటి వల్ల ఉపయోగమే. వీటిని ఆ మొక్కలు ఈ మొక్కలు అనేం లేదండి. ఆకుకూరలు, మామూలు పువ్వుల మొక్కలు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. మనము ఎంత ఇస్తే మన మొక్కలు మళ్ళా మనకి రిటర్న్గా ఇస్తాయి. టయాన్ని బట్టి మీరు మ్యాక్సిమం సాలిడ్స్ కంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ప్రిఫర్ చేయండి. పూత పిండ అవి రాలకుండా ఉంటాయి. దీన్ని నేను డైల్యూషన్ ఎలా చేశాను అంటే 20 లీటర్ల బకెట్కి 5 లీటర్ల ఆవు పేడ నీళ్ళు, 2 లీటర్ల బియ్యం కడిగిన నీళ్ళు చేశానండి. మా గార్డెన్ మొత్తానికి 40 నుంచి 50 లీటర్ల నీళ్లు పడుతుంది. ఈ వాటర్ అన్నిటిని నేను ఆ విధంగా డైల్యూషన్ చేసుకున్నాను. మొక్కలు ఈ లిక్విడ్ ఇవ్వటం వల్ల చాలా గ్రీనరీగా అవుతాయి. మీకే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఒక వారానికి మనము రోజు ఒకే కూరతో అన్నం తినలేం కదా, అలాగే మన మొక్కలకి రోజు ఫ్రెష్ వాటర్ ఒకటే నీళ్ళు ఇవ్వకుండా ఇలా డిఫరెంట్గా ఇవ్వాలి.
ఇస్తే అవి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి మనకి కూడా కావాల్సినంత ఈల్డింగ్ ఇస్తాయి. వాటి సామర్థ్యానికి మించిన ఈ ఎండలకన్నీ ఇవి వాడిపోయినట్లు ఉన్నాయండి. మాకైతే విపరీతంగా ఉన్నాయి ఎండలు. మీకెలా ఉన్నాయో కానీ. ఈ ఎండలకి మిల్లీ బగ్స్ బాగా వస్తాయండి. చూడండి ఇలా పోతా పిండ ఉండే వాటికి మొక్క మొత్తం తడిచేలా ఇస్తే పూతా పిండ రాలకుండా ఉంటుంది. ఇక్కడ ఈ క్యారెట్ హార్వెస్ట్ చేయాలండి. హార్వెస్ట్‌కి రెడీగా ఉన్నాయి. ఎండలు ఎక్కువైతే ఇవి గెడ్డలు ఊరవండి. ఇంకా పూతకెళ్ళిపోతాయి. పూతా పిండ దశకొచ్చేస్తాయి. చూడండి దొండ ఫ్లవర్స్ అయి ఎంత బాగున్నాయో. ఊడలుగా చెప్పొచ్చండి. కానీ మీకు నేను చేసేది కూడా చూయిస్తే అర్థమయ్యి మీరు కూడా అలాగే చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేను స్ప్రే చేసేది మొత్తం చూయిస్తున్నాను. ఇలా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా ఇవ్వచ్చండి. ఎక్కువ పువ్వులు పూస్తాయి. పూతా పిండ మీద ఉండే వాటికి ఇస్తే పూత రాలిపోకుండా ఉంటుంది. మనం లిక్విడ్ ఫెర్టిలైజర్సే మన మొక్కలకి బలం అండి. ఏమన్నా సాలిడ్‌గా ఇచ్చాము అంటే అవి మళ్ళా డైల్యూషన్ అయ్యి మన మొక్కలకు బలం అందే లోపల ఇలా ఇచ్చామంటే ఇన్‌స్టెంట్‌గా ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైనా మనం బాగలేనప్పుడు కూడా మనకి సెలైన్‌లు కడతారు తప్పించి సాలిడ్ ఫుడ్ ఇవ్వండి. మనలాగే ఈ మొక్కలు కూడా అంతేనండి. చూడండి చిన్న చిన్న పిందెలు ఎంత బాగున్నాయో దోస పిందెలు. ఈ అన్నిటికి బలం అండి. మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్సే బలము. మనం సాయిల్ మిక్స్ చేసేది ఒక 2, 3 ఈల్డింగ్‌లకు ఉపయోగపడుతుంది. తర్వాత ఉపయోగపడదు. మిగిలిన వాటర్ మొత్తం లాస్ట్‌లో ఈ ట్యాంక్‌లో పోస్తున్నాను. ఇక్కడ కిచెన్ వేస్టేజ్ మొత్తం ఉంది కదా! ఈ కిచెన్ వేస్టేజ్‌ని దాటుకొని మొక్కలకెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే నార్మల్‌గానే నాకు 10 లీటర్స్ వాటర్ పడుతుంది. ఇప్పుడు ఇంకా ఈ చెత్తనంతా దాటుకొని మొక్కలకెళ్ళాలంటే 20 లీటర్ల పైనే పడుతుంది. ఈ నీళ్లు మొత్తం దీంట్లో పోస్తాను. మొత్తం వాటర్ అనేది ఈ ట్యాంక్‌లో మొత్తం చల్లేసానండి. ఇదండి ఈరోజు వీడియో. ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.